మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతి తీసుకుంటే మెయిన్ ప్రధాన వార్త ఏముంది, ఖమ్మం నుంచి సోనియా పోటీ, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా, రాష్ట్ర నేతలకు సమాచారం. ఆమె తరఫున రేవంత్ రెడ్డి బట్టి నామినేషన్. తెలంగాణ కర్ణాటకల్లో సోనియా ప్రభావం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. రెండు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం సంకీర్ణ ప్రభుత్వానికి నడిపించవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ. ఇప్పుడు సోనియా గాంధీ మళ్ళీ తెలంగాణ ఎప్పుడంటే దాదాపు ఇందిరాగాంధీ ఉన్న పీరియడ్లో మెదక్ నుంచి పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీ, ఈ మెదక్ నుంచి ఎంపీగా వహించినటువంటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే మళ్ళీ ఒక జాతీయ నేత మెదక్ తర్వాత మళ్ళీ ఖమ్మం నుంచే పోటీకి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం అది కూడా ఎట్లెట్లుంటుంది, ఏం సంగతి. మళ్ళా ఇంకా ప్రధాన వార్తలలో విన్నపాలు వినవలే, పాలమూరుకు పెండింగ్ అనుమతులు క్లియర్ చేయండి, ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి, హోదా ఇవ్వలేం, ఇతర స్కీమ్ల కింద 60% నిధులు ఇస్తాం షెకావత్, అదనపు ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని అమిత్ షాను కోరిన రేవంత్, సవరించిన ప్రతిపాదనల ప్రకారం 2వ మెట్రో దశ చేపడతాం, మూసీ రివర్ ఫ్రంట్కు సహకరించాలని హర్దీప్ సింగ్కు వినతి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో నేడు రేవంత్ రెడ్డి భేటీ. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలిసి నిధులు అడిగిండు. నిధులు అడిగితే వాళ్ళు 60% ఇతర స్కీమ్ల కింద ఇస్తాన్నారు తప్ప కానీ స్పెషల్ ప్యాకేజ్ మాత్రం ఇవ్వలేమని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొకటి, కాంగ్రెస్లోకి షర్మిల. ఇది ఎట్లుందంటే షర్మిలది బాప్ ఏక్ నంబరి బేటా దో నంబరి అన్నట్టుగా అన్న వైసీపీ వస్తే 2 గవర్నమెంట్లు, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓడిపోయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే షర్మిల, లేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చిందని అంటే జగనే. ఇట్లుంది ఇలా కథ. ఇక్కడ అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది. మళ్ళీ ఆమె ఆంధ్రాకి పోయి ఇక ఆంధ్రాలో చేస్తా మరి తెలంగాణలో చేస్తా తెలియదు కానీ చెప్తున్నా. కాకపోతే రాహుల్ సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించిన ఖార్గే, వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తున్నా, వైఎస్ ఎక్కడున్నా సంతోషించేది రోజుదే, రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలు అన్నారు, దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తా, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా షర్మిల, సోనియా గాంధీతోనూ భేటీ, పీసీసీ పగ్గాలు అప్పగింతపై అధిష్టానం మల్లగుల్లాలు.